నమస్తే, మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఇక్కడ అనేక ల్యాండ్ ఇష్యూస్ తో జనాలు ప్రజావాణికి వస్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే సార్. ఏ ఇష్యూ మీద వచ్చినావు ప్రజావాణి? సార్ నేను నా పొలం గురించి వచ్చాం సార్. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ డైరెక్టరు నాగేశ్వరరావు అని ఆయన పొలం కొన్నాడు. 98లో కొన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ సర్వే ఇప్పుడు పెట్టుకుండు. ఆయన కొన్నప్పటి నుంచి ఇంతవరకు పెట్టుకోలేడు. ఆల్మోస్ట్ దాని దగ్గర రాలేడు. ఇప్పుడు వచ్చి దాని మీద అక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం గవర్నమెంట్ సర్వే అయిపోయినాక ఇస్తాను ల్యాండ్ కూడా ఉన్నాడు. ఆయన సిసి కెమెరాలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు అన్నీ చూపిస్తా. అయితే ఇప్పుడు వచ్చి అలా ఆయన శశగిరి రాకుండా వాళ్ళ అల్లుని పంపించి మా అల్లుడు ఉంటాడు కదా, వాళ్ళ ఇల్టరికం తెచ్చుకున్నాము. ఆ తరుణ్ అనేట ఆయన వచ్చి మా మీద దౌర్జన్యం చేసి కండక్ట్స్ ఆడ పెట్టి అది డబ్బాలక పెట్టి 10-20 మందిని పెట్టి మా మీదకి దౌర్జన్యం. పంట కూడా పెట్టని వెళ్ళారు సార్. మాకు పంట కూడా పొలం మా వేరే పక్కలతో కొన్నాడు. కొన్ని మా దగ్గరకు వచ్చేసి ఇష్టమైనట్లు నువ్వు 133 నువ్వు 133లో వెళ్ళిపో, నీకు కావాలంటే నేను రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చెప్పి దౌర్జన్యంగా చేస్తుంది సార్. ఆయన ఆల్మోస్ట్ 4 ఎకరాలు సార్. రమేష్ 132లో 10 గుంటలు 7వ నంబర్, 132 8ల విట్టలు 8వ నంబర్, 132లో 9 నంబర్ బిచ్చయ్య, 132లో 10ల శోభరాంజీ సార్. మొత్తం ఆల్మోస్ట్ 4 ఎకరాలు మాకు రానియకుండా భయకరం పెట్టి 10 మంది నాడబెట్టి మా మీదకి పంపిస్తుంది సార్. మా పొలం కూడా దూనుకొని వెళ్ళారు. ఈ గవర్నమెంట్ మేము కోలుకుంటున్నాం ఒకటే. పోలీసుల కంప్లైంట్ ఇట్లా మా మీదకి వస్తున్నాం, మా జాగా ఉంచుకుంటున్నా పోలీసులు చెప్తే మేము తెలియదు సార్. మేము అంత చదువుకోలేం సార్. మేము మాకు అంత కంప్లైంట్ ఏమి ఇవ్వలేం సార్. మాకు అంత ఇది లేదు. ఆయన దౌర్జన్యంగా చేస్తూనే ఉన్నాడు. ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఇచ్చాం ఎంఆర్ఓకు. మొన్న ఆడ 4 తారీఖు కంప్లైంట్ పెట్టినా, దానికి ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదు. ఆర్ఎం పంపిస్తా అని అన్నాడు. ఆడియో ఆఫీస్ లో పోతే ఆయన ఆడియో ఆఫీస్ లో ఏమన్నాడు, చాలా నా ఆఫీస్ చుట్టూ రావద్దు, నువ్వు తహసీల్దార్ దగ్గరకు పోయి తీసుకోపో అని అనబట్టే. ఏం చేయాలి సార్? మేము ఎక్కడ వాళ్ళ ప్రతి ఆఫీస్ లో తిరుగుతున్నా. నేను కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాను, ఆడియో ఆఫీసులు ఇచ్చాను, ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చాను, ఇక్కడ సెక్రటరీ ఆఫీసులు ఇచ్చాను, ఇక్కడ ప్రజావాణి ఆఫీసులు ఇచ్చాను. మళ్ళా ఇప్పుడు బట్టి ఏది రెవెన్యూ శాఖ ఆయనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చాను, రేవంత్ రెడ్డికి ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చాను. నేను కూడా అలాగో కలిసే టైం ఉంది. ఈ 2-3 రోజుల్లో పోతా, పోయి కలుస్తా సార్. ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు. వాళ్ళ అల్లుడు పెద్ద రిటైర్మెంట్ అయ్యిండు. ఆయన కావాలంటే సిసి కెమెరాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ల్యాండ్లు కొని ఇవి దౌర్జన్యంగా చేస్తుంది సార్ మా మీద. ఇక్కడ కొంచెం ల్యాండ్ కొని మా మీదకి వస్తుడు. 10 మందిని ఆడ పెట్టేసి ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతుండు. ఇష్టం ఉన్న ఆడలను కూడా చూడలేదు సార్. చూడు నా పొలంలో చూపిస్తా. నా పొలం ఇప్పుడు నీకు నేను ఇస్తాను, నువ్వు దానం అంటే బిచ్చం ఇస్తుంటా సార్. మా అయ్య పానీలు రానప్పటి నుంచి మేము ఉన్నాం సార్ పొలంలో. ఈయన దౌర్జన్యం ఇంత ఇదే సార్. ఎవరు గవర్నమెంట్ మాకు ఇంత కూడా న్యాయం చేయాలి సార్. మేము గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాము. ఈ ప్రజావాణి, ఎంఆర్ఓ, ఈ ఆర్డీఓ, ఈ కలెక్టర్ వీళ్ళందరికీ మేము దయచేసి, ఎస్పీ కానీ వీళ్ళందరూ దయచేసి మా మీద నిరుపేదలం సార్. మాకు ఇటువంటి ప్రపంచం మాకు తెలియదు సార్. అది మా పరిస్థితి సార్. మాకు ఎక్కడ పోయినా మాకు తెలియదు. మా పిల్లలు చిన్న ఉన్నారు. మా 2 అన్నలు చనిపోయారు. మా పిల్లలకి ఏం తెలియదు. ఒక్కరం పొలం కడుకోవాలంటే చాలా భయకరం అయిపోతున్నాం సార్. పంట కూడా పెట్టనే లేదు సార్. మేము రైతులం. అంతా దురదృష్టం సార్. మేము చెప్పు అంతా ఇదే. మేము రైతులం అంటే ఇంత ఇవ్వలేదా మాకు? నువ్వు ఎంచాల్ చేసుకుంటా, అవి చేసుకుంటా నువ్వు ఉన్నావు. మాకున్నది 1 ఎకరా 2 ఎకరాలు చేస్తుండు. మాకున్నది 1 ఎకరా 2 ఎకరాలు చూసుకో. మా పిల్లలు, మా కుటుంబం ఎట్లా బతకాలి సార్? రోడ్డు మీద వేసి మనని మాకు పొలం కూడా దున్నని వెళ్ళాడు, పంట కూడా పెట్టని వెళ్ళాడు సార్. మా పొజిషన్ మీరే చెప్పండి సార్. నేను ఇంత కాకపోతే ఏడుకని నాకు తెలియదు సార్. ఇవన్నీ ఏంటిది? ఇగో సార్, ఎంఆర్ఓకు కంప్లైంట్ పెట్టినా. ఇగో మంగళి రమేష్ 132లో 10 గుంటలు, మంగళి కృష్ణ 17 గుంటలు, మా అన్న 2 ఆయన. మంగళి విజయ్ 16 గుంటలు, మంగళి బిచ్చయ్య ఎక్స్ట్రా 10 గుంటలు. మా వైపు 132 10ల ఎక్స్ట్రా 10 గుంటలు శోభరాని. మాకున్నది ఇదే సార్ ఆధారము. మాకేం ఎకరాలు లేవు. మా నాన్న మేము ఉన్నది ఇది ఒక్కటే సార్. మాకు మీరే న్యాయం చేయాలి. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టినాయనే? ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఎకరాల 10 గుంటలు అంటే 2 ఎకరాలు గుంజేస్తుండు. అంటే మీరు అక్కడ ఓడి ఇక్కడ ఓడి, నువ్వు ఎవరిని చెప్పుకుంటావు చెప్పకపో.
అంటే అంత దౌర్జన్యం చేస్తుంది సార్. నా పంట కూడా పెట్టండి కదా సార్. ఇది మా పొజిషన్. లోపల మరి మీ గ్రామంలో ఉన్న సర్పంచ్ వాళ్ళు ఇక మేము చెప్పలేం సార్. మేము ఇది ఫిబ్రవరిలో అయ్యింది సార్. పంట కూడా పెట్టండి వెళ్ళారు సార్. సీసీ కెమెరా పెట్టిండు చూడండి. సీసీ కెమెరా పెట్టిండు. మా ఆడల మీదకి దౌర్జన్యంగా చేస్తుండు. మా పిల్లల మీదకి దౌర్జన్యం చేస్తుండు. తరుణ్ అనేట ఆయన. మళ్ళీ ఈ సర్వే ఆ శేషగిరి అల్లుడు అయితే ఇది శేషగిరి గవర్నమెంట్ సర్వేకి రాలేడు. వాళ్ళ అల్లుడు వచ్చాడు. ఆయన వస్తే గవర్నమెంట్ కదులుతుంది. అంటే మా పట్టదారు రాకున్నా సరే వేరే వితాడు మనిషి వస్తే నువ్వు చేస్తావా? మేమేమన్నాం మీ మామని పిలిపి ఏడవనో ఎక్కడ ఏం సంగతి ఏ పొజిషన్ రా. నీకు తెలియదా? నువ్వు 4, 5, 6 ఇట్లా కొన్నావు. నువ్వు 7వ నంబర్, 8వ నంబర్, 9వ నంబర్, 10వ నంబర్ ఎట్లా వస్తావు నువ్వు అని చెప్పి మా బాధ అది. మా పొజిషన్ మీదకి వచ్చి నువ్వు మా మీద దౌర్జన్యం చేస్తుడేటిది. ఇది ఎక్కడ న్యాయం సార్? ఈ గవర్నమెంట్ ఇప్పుడు మన మా ఒక్కరిదే సార్. పక్కలో ఎవరు కూడా సార్ మా ఒక్కరిదే చేసి మా నోట్ల మట్టి కొడుతుడు. మళ్ళా తినని అసలు ఫిబ్రవరి నుంచి ఈ బాధలు నానా అవసరాలు పెడుతుంది మాకు. బంజారాల్సి ఉంటాడు. బంజారాల్సి ఉంటాడు సార్. ఆయన ఇది ఆయన షోరూమ్ లో ఆయన అంటే కోటేశ్వరం ఉండొచ్చు. మేము నిరుపేదలం సార్. మేము రైతులం. పంట కూడా పెట్టనీయలేడు. ఈ ఎంఆర్ఓ కానీ ఆడియో కానీ కలెక్టర్ కానీ మనం పంట పెట్టనీయలేరు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తారు? మనల్ని పట్టించుకోవాలి సార్ దయచేసి. అంతే మాకు కోరుకునేది. ఇక వాళ్ళు ఏమంటారు సార్? ఆయన ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది సార్. అందరిని పట్టుకొని ఇష్టం. మాది వెనకతల సార్. మోహన్పేట మండలం గ్రామం, వికారాబాద్ డిస్టిక్, మోహన్పేట మండలం గ్రామం వెనకతల సార్ నాది. మా గడ్డం ప్రసాద్. నేను కలవలేం సార్. మాకు ఓటికే తెలియగా సార్. దారి తెలియ ఏం తెలియదు సార్. ఇదే నేను బస్ ఎక్కి పొద్దుల 7:30 8 అక్కడ వెళ్ళి ఇంత రొట్టె కట్టుకొని వస్తున్నా ఉన్నా. నాకు బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి సార్. మా పిల్లలేమో చిన్న చిన్న పిల్లలు చదువుకునేటోళ్ళు. అది పొజిషన్ మాది. ఇస్తా సార్. ఇప్పుడు పోయి ఇవ్వాలి ఆయనకు, ఎస్పీ గారు వాళ్ళకు ఇస్తా. ఇచ్చి ఏం న్యాయం చేస్తారో చేయని చూస్తా సార్. నేను పొద్దుల 8 గంటలకు వచ్చాను సార్. వచ్చి ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ పెట్టి ఇది చేసిన. ఏమంటారు మరి? అంటే నేను పంపిస్తా ఎంఆర్ఓకు ఫోన్ చేసిన సార్. ఇప్పుడు మాట్లాడతారంటే నేను మళ్ళా కలుపుతా. మరి ఇంతవరకు ఏం లేదు సార్. రెస్పాన్స్ ఫుల్ లేదు. ఎంఆర్ఓకి ఇప్పుడు కూడా చేశాను నేను. ఆర్ఏకి చెప్పినా కదా అని అంటాడు. ఆర్ఏమో వస్తలేడు. ఇప్పుడు ఫోన్ చేసిన ఇళ్ళకెళ్ళే. వీళ్ళంతా ఇదే అవుతారు సార్. మాకు ఇదంతా వాళ్ళు ఇది అన్నట్లు మాకు ఆడుకుంటారు సార్. నిరుపేదలం కాబట్టి ఆడుకుంటారు. మాకేం తెలియదు సార్. ఇవన్నీ ప్రపంచమే తెలియదు మాకు. ఏదో ఇంత పొద్దాలు వేస్తే ఇంత శనికాడు పోతే ఇంత పని చేసుకుంటాం, ఇంత తింటే మా పని మేము చేసుకుంటాం సార్. ఇది పొజిషన్ సార్. న్యాయం కాదు సార్. గవర్నమెంట్ సెలవు తీసుకొని మా మీద ఇంత దయ చూసి ఇంత పంట కూడా పెట్టనీయలేదు సార్. మేము ఎట్లా బతకాలా సార్? అది పొజిషన్ సార్. నమస్తే అండి. మేము మనతొలి వెలుగు నుంచి మాట్లాడుతున్నాం. ఈ మన ఏం పేరు? మల్లేశం అనే అతన్ని మీరు ల్యాండ్ కబ్జా చేశారండి? మల్లేశం, మంగళ మల్లేశం అంట. నేనయా బాబు తరుణ్. ఈయన ప్రజావానికి వచ్చిండు, ల్యాండ్ కబ్జా చేసిర్రు అని చెప్పి చెప్తా ఉండు. నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ అని చెప్పి చెప్తా ఉండు. నిజమేనా? హలో, ఎందుకు సర్వే కార్డుకి వచ్చావు? అన్ని చేసినా మా సిసి కెమెరా అవన్నీ పెట్టాలేవా? మా పొలం కూడా దున్ననియలేవా సార్? వెనకతల విషయము చెప్పండి. ఇది ఏంటండి ప్రాబ్లమ్? సిసి కెమెరా పెట్టింది. హలో, మీరెవరండి? మేము మనతొలి వెలుగు నుంచి మాట్లాడుతున్నా అండి. జర్నలిస్ట్. నా పేరు అక్షయ్. మనతొలి న్యూస్ ఛానల్ అండి. చెప్పండి. ఈ కబ్జా చేశారని చెప్తుండో నిజమేనా అని అడుగుదామని ఫోన్ చేసాం. కబ్జా ఏం లేదా నేను చెప్తా ఉండు. సిసి కెమెరా పెట్టిండు మా పొలం అడుగు. సిసి కెమెరా ఎవరి దాంట్లో పెట్టిండు? ఆయన ఆరోపణలు చేస్తుండు మీ పైన, మీరేమంటారు?
అవునండి మాది కూడా వాళ్ళకి అబ్జర్వ్ చేసిన డిఎస్పీ కంప్లైంట్ ఇచ్చినాం కదా మీరు కంప్లీట్ ఈయన కబ్జా చేసిండా? నా మీద నువ్వు కోర్టులో కేసు వేయలేవా? నువ్వు నా మీద కోర్టులో కేసు వేయలేవా? మరి నేను కొట్టినామా? నువ్వు 10 మంది పెట్టి ఆడ అది బాక్స్ పెట్టి మనం పొలం దున్ననే కూడా వేస్తుంది సార్ ఈయన. అది పొజిషన్ మాకు. ఇంకా మాట్లాడు 10 మంది నువ్వు అంటే సిసికమ్మ చూసి మా పొలం కూడా దున్నని వెళ్ళాడు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇక్కడ ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చారు ఈయన. కోర్టులో ఉందండి కదా ఇష్యూ. కోట్ల ఎవరి అంటే కోట్ల ఎవరి మీద ఇష్యూ పెడతావు? మేము నీకేమన్నా ఇది చేసినామా? నీ దగ్గరకు వచ్చి ఒక కుంట భూమి అడిగినామా? మా పొలం మాకు ఇది చేస్తాయి, నువ్వే ఇంకా మా మీద దబాయిస్తున్నావు. మీరు పక్కన వీళ్ళు చాలా రోజుల నుంచి ఉంటున్నారు, మీరు పక్కన కొంచెం ల్యాండ్ కొని తర్వాత వీళ్ళ దానిలోకి వచ్చి కబ్జా చేస్తారు. 2 ఎకరాలు కబ్జా చేసారు అని చెప్పి ఎకరన్నర భూమి ఎకరన్నర కబ్జా చేసారు అని చెప్పి చెప్తుండు. కోర్టు నుంచి రిసైనింగ్ ఆర్డర్ ఉందండి వాళ్ళ పైన. కోర్టు ఆర్డర్ ఉందా? ఎవరికి అంటే ఎవరి మీద కోర్టు ఆర్డర్ ఉంది? వాళ్ళు అందరి పేరు పైన ఉంది. ఎవరు అందరి పేరు మీద ఉంది? ప్రాబ్లం ఏందండి ఇక్కడ? అసలు ప్రాబ్లం ఏంది? వాళ్ళు అడగని చెప్తా ప్రాబ్లం. మేము కొట్టడానికి వచ్చామని గవర్నమెంట్ సర్వే రోజు మా మీద కంప్లైంట్ పెడతావు, నీ ఇష్టం ఉన్నట్లు వేస్తావు. నీకే ఇవన్నీ నీ పోలీసు ఇవన్నీ నీకే చట్టం దొరికిందా? నువ్వు అంటే ఉన్నంత మాత్రం నువ్వు విఐపి ఉండొచ్చు, మేము నిరుపేదలం అంటే మాకు రక్షా భటులు ఎవరు ఉండరు అనుకుంటావా? వీళ్ళు అక్కడ ఇష్యూ ఓకే అండి, సరే ఓకే, థ్యాంక్ యూ. అది మరి కబ్జా ఏం చేయలేదు, కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పేసి అంటే కోర్టు ఆర్డర్ మా కొట్టడానికి వచ్చామని చెప్పి కంప్లైంట్ పెట్టింది సార్. అది ఇష్యూ. 8 మంది మీద పిటిషన్ వేసిండు అంటే భూమి మీద వేయలేడు, కొట్టడానికి వచ్చిండు అని చెప్పి మా పొలం దున్ననిస్తలేడు. సిసి కెమెరా పెట్టిండు మా పొలంలో, ఇష్టం ఉన్నట్లు ఆడుతుండు. మళ్ళీ ఇంత మా పంట దున్నుకోనికి పోతే నాగన్లన్నీ అడ్డం మలిపి ఎలగొట్టిండ్రు. ఏం చెప్తావు ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నా ఒకటే, ప్రభుత్వానికి దయచేసి మా నిరుపేదల మీద మాకు ఈ చట్టం న్యాయ పోరాటం మాకు మంచి ఇది చేయమని చెప్తున్నా. రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్ కానీ, కొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, గడ్డం ప్రసాద్ వీళ్ళందరికీ దయచేసి మా మీద ఇంత చెలువు తీసుకోమని మేము దయచేసి చెప్తున్నాం సార్. మాకు ఇంతే, మాకు ఈ వారంలో మాకు పంట కోవెట్టని వెళ్ళారు సార్. అది పొజిషన్ సార్. చూసారా, మనం ఖాళీ చేస్తాము రివర్స్ అక్కడ కొంచెం భూమి కొని వీళ్ళ భూమి మొత్తం ఆక్యుపై చేసుకుంటూ మనం ఫోన్ చేస్తే కూడా లేదు నేను కబ్జా చేయలేని చెప్పేసి ఉంటాను. ఈయనేమో ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. ఎందుకు కబ్జా అయ్యింది, ఈయనకు రావాల్సిన అవసరం ఏముంది, కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా రివర్స్ వీళ్ళపైనే కేసులు ఇస్తా ఉండు. రివర్స్ మా భూములకు వచ్చిర్రు, మాదే ఆక్యుపై చేస్తున్నారు అని చెప్తా ఉండు, మాదే కబ్జా చేస్తా ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం దీని ప్రభుత్వం వెంటనే ఎంఆర్ఓ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వెంటనే దీని మీద చొరవ చూపి వీళ్ళ పరిష్కారం చేయాలి. రైతులండి వాళ్ళు, ఎన్ని రోజుల నుంచో తాతల నుంచి వచ్చినటువంటి భూమిని సాగు చేసుకుంటూ ఉంది. వాళ్ళకి అది తప్ప ఇంకో జీవనాధారం ఉండదు. ప్రభుత్వము ఆలోచించాలి, అక్కడ ఎంఆర్ఓ కలెక్టర్ కానీ దీని మీద ఎంతైనా చర్యలు తీసుకోవాలని ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఏమైంది ఎంత బాగా పెడుతుంది సార్. 3-4 నెలల 2వ నెల నుంచి ఇంత నరకం చూపిస్తుంది సార్ మాకు. ఇది ఇంత పొలం దున్ననీయకుండా 10 మంది పెట్టి నువ్వు సిసి కెమెరా నా పొలంలో పెట్టి నీకు అంతా నీకు గవర్నమెంట్ సర్వే అయిపోయినాక ఇస్తా అని చెప్పి ఆయన సిసి కెమెరా చూడు సార్, ఇక చూపిస్తా నీకు ఇప్పుడే చూపిస్తా. ఇక మా ఆడియోలో మీకు ఎట్లా లేస్తుంది చూడు. కార్లు వచ్చిండు మా కొడుకు అట్లా ముగ్గురమన్నాగా సంపదరండి. అత్తమ్మా ఇక్కరా, నువ్వు ఇక్కరా. రైట్, ఇది రైతు కన్నీళ్లు పెట్టుకుంటుండు. ఇది చూసాడు కనీసం ఎంఆర్ఓ అక్కడ ఉన్న కలెక్టర్ రియాక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆయన ఎన్నిసార్లు తిరుగుతాడు? ప్రజావాణి కావచ్చు, అటు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ ఎన్నిసార్లు తిరుగుతాడు? దీని మీద మీరు చొరవ చూపండి. వాళ్ళు రైతులు, వాళ్ళు పంట వేసుకొని ఇస్తలేరు, వాళ్ళు ఎట్లా బతుకుతారు? కొంచెం ఆలోచించాలి కదా అధికారులు. చూద్దాం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో. మనం దీన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళతో కాంటాక్ట్ ఉంది. ఇంకా ఎక్కడి వరకు
వెళ్తుంది ఈ సమస్య అనేది చూద్దాం. కెమెరామెన్ గణేష్ తో అక్షిత్, హైదరాబాద్.